ఆహా, నాలుక తీసి కరుస్తుంది. దానికి ఏంటంటే స్పైడర్ ఎంత పెద్దగా ఉంది చూసారా స్పైడర్. అది ఇది వీటిలో చాలా మటుకు చిన్న చిన్న బేబీ స్నేక్స్ ఉన్నాయి అనమాట. ఇండియా నుంచి వచ్చిన తర్వాత డెఫినెట్లీ నేను ఈ పెట్ షాప్లోకి వచ్చి ఏదో ఒక పర్టికులర్ ఐటమ్ అయితే కొనుక్కొని పోయి నేనైతే పెంచుకుంటా. ఎందుకంటే ఇప్పుడు నేను నెక్స్ట్ మంత్ ఇండియాకి పోతున్నాను కాబట్టి ఆ 1 మంత్ ఎవరు చూసుకోవడానికి ఉండరు. కాబట్టి మనం కూడా R&D చేద్దాం. ఏదైనా పర్టికులర్ ఏంటంటే కప్పనో ఏదో ఒకటి కొందాం. మనకి 400 రూపీస్ మాత్రమే, అంటే 400 RMBకి ఒక ఐటమ్ వస్తుంది. అదేంటంటే ఇది చూడండి, ఇది చూపిస్తా, ఈ లైట్లో పెట్టి చూపిస్తా చూడండి. ఇది కనిపిస్తుందా మీకు? స్పైడర్ ఎంత పెద్దగా ఉంది చూసారా స్పైడర్. అది ఇది పారిపోతుంది అన్నమాట. యాక్చువల్లీ మనం కొనుక్కోవచ్చు, ఇది కావాలంటే ఇది కొనుక్కొని పెంచుకోవచ్చు. రకరకాలు ఉన్నాయి స్పైడర్లు, అంటే సైజులు బట్టి ఉంటాయి అనమాట. ఇక్కడ అన్ని రాష్ట్రాలు చూడండి, చిన్న స్పైడర్లు కూడా ఉన్నాయి. మన ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్కి వెళ్ళిపోదాం. అదేంటంటే ఫ్రాగ్. అబ్బో ఇది చూడండి, ఇది చూసినట్టు పక్క డైనోసార్ లాగానే కనిపిస్తుంది కదా. ఇది గ్రీన్ కలర్ డైనోసార్ లాగా. ఇది వచ్చేసి ఎల్లో కలర్లో ఉంది. ఇది ఇది కూడా ఎట్లా ఉందా, ఇది వచ్చేసి 10,000 రూపాయలు. ఇది ఒకటి ఇది వచ్చి రేట్ ఎట్లా? 10,000 రూపాయలు ఇది. ఆహా, నాలుక తీసి కరుస్తుంది. దానికి ఏంటంటే మొత్తం వానపాములు వేసేసాను లోపల తినడానికి. ఈ షాప్ మాత్రం భలే ఉంది కదా బా, చిన్న షాపు. దాని లోపల దానికి ఐటమ్స్ ఏమేమి ఐటమ్స్ తింటాయో అన్నీ పెట్టినారు దాని లోపల. మనం కావాలని కూడా పెంచుకుంటాం కదా, మన ఫుడ్ గిట్ట ఏమైనా అరేంజ్ చేయాలంటే తీసుకొని ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇది చూడండి, ఇదేమో చేస్తుంది ఇక్కడ. ఒక బల్లి మీద ఇంకో బల్లి ఎక్కి కూస్తుంది. అది ఏం చేస్తుందో మరి మీరు కమెంట్లో పెట్టండి అబ్బా, అది ఏం చేస్తుందో. ఇది సోషల్ బిహేవియర్ లేకుంటే ఏదో అడ్డమైన పని చేస్తూ ఉంది అది. ఇక లాస్ట్ ఐటమ్ మనం చూద్దాము. ఇక్కడ రకరకాల ఫ్రాక్స్ ఉంటాయి అనమాట. ఆ ఫ్రాక్స్ కూడా చూపిస్తాను మీకు నేను. రంగులు ఉన్నాయి. ఇది చూసారా, ఎల్లో కలర్ ఫ్రాగ్. దాని కింద చూసిన వైట్ అండ్ ఆరెంజ్ కలర్ ఫ్రాగ్ ఉంది. ఇక్కడ ఒక విచిత్రమైన ఐటమ్ నీకు చూపిస్తా. అది పెద్ద బుల్ ఫ్రాగ్ అనమాట. బుల్ ఫ్రాగ్ కూడా చూపిస్తాం ఇంకా దాన్ని. చూసారా, దీనిలో కూడా కనిపిస్తుంది బుల్ ఫ్రాగ్ ఎంత పెద్దగా ఉందో. చూస్తే మిట్కరిస్తుంది, కళ్ళు మిట్కరిస్తుంది. అది ఇంత కూడా కదులుతలేదు. అప్పటి నుంచి చూస్తున్నాను దాన్ని, 5 నిమిషాలు బట్టి చూస్తా ఉన్నా. దాని కళ్ళు కూడా మిట్కరిస్తలేదు. అది ఉందో పీకిందా మరి, బతికే ఉంటుంది లేండి. ఇది చూడండి, ఈ ఫ్రాగ్ ఇంకో వెరైటీలో ఉంది. చూసారా, ఇది వచ్చేసి ఇంకొక రకమైన ఫ్రాగ్. యాక్చువల్లీ ఇదంటే మొత్తం డబ్బాలలో పెట్టారు. మనం తీసుకొని పట్టుకోవాలంటే నాకే చూస్తేనే ఎలర్జీ అనిపిస్తుంది వీటి. ఇది వచ్చేసి 5,800 రూపీస్ అంట. ఇది వచ్చేసి 5,000 రూపీస్ అంట. ఇది చూడండి, ఈ బుల్ ఫ్రాగ్ వచ్చేసి 28,000 రూపీస్. ఇది అంత పెద్ద ఫ్రాగ్. అది ఏం చేసుకుంటారేమో మరి. ఈ పర్టికులర్ క్రాబ్ అనేది దొరకడం చాలా కష్టం. ఇది రెడ్ కలర్ క్రాబ్ అనమాట. అది ఓషన్స్లలో దొరుకుతుంది, డీప్ ఓషన్స్లలో దొరికే ఫ్రాగ్ అని క్రాబ్. ఇది కూడా కదులుతలేదు, చాలాసేపు నేను చూస్తున్నాను దాన్ని, కదలట్లా అది. ఓకే అండి, షాప్ మాత్రం భలే నచ్చింది నాకు. చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ అన్నీ చాలా ఉన్నాయి. మనం ఫ్యూచర్లో ఇండియా నుంచి వచ్చిన తర్వాత ఏదైనా పర్టికులర్ ఐటమ్ మనం కొనుక్కొని మన షాప్లో మనం ఇంట్లో పెంచుకుందాం మనం. ఇవన్నిట్లో యాక్చువల్లీ ఈ బ్లాక్ కలర్ బాక్సెస్ ఉన్నాయి కదండి, వీటిలో చాలా మటుకు చిన్న బేబీ స్నేక్స్ ఉన్నాయి అనమాట. ఆమెను అడిగాను నేను, అంటే అది లేదు చాలా సెన్సిటివ్ ఉంటుంది, ఓనర్స్కి మాత్రమే ఇస్తాము, ఎందుకంటే దాన్ని రికార్డ్ టచ్ చేయొద్దంట. టచ్ చేస్తే ఏమైనా ప్రాబ్లమ్, స్కిన్ డిజీస్, ఇన్ఫెక్షన్స్ లాంటివి వస్తాయన్నమాట. కాబట్టి ఇవ్వట్లేదు, చూపించట్లేదు ఆమె. ఓకే, ఓహో ఇది చూసారా, ఇసుకల్లా దొరుకుతాయి అనమాట. ఇవన్నీ ఎడికలు పట్టుకొస్తారేమో వీళ్ళు, కానీ భలే పట్టుకొచ్చినారు వీళ్ళు. చాలా మంచిగా పర్మిషన్ ఇచ్చినారు అబ్బా చూడడానికి. అయితే జనరల్గా అయితే ఎవరు ఇవ్వడు అట్లాంటిది. ఇది చూసారా ఎట్లా ఉందా, డైనోసార్ లాగా ఉంది ఇది. చూడండి, ఇట్లా కొడితే దొరుకుతుంది, కదులుతుంది కదా. వీటిని చూస్తే నాకైతే డైనోసార్లు చూసినట్టు అనిపిస్తుంది అబ్బా, ఇదేం చెప్పాలంటే. ఈ టర్టల్ అనేది చాలా రేర్గా దొరికే టర్టల్ అనమాట. బ్లాక్ కలర్ ప్యాచెస్తో ఉంది చూడండి, దాని పైన నిలబడ్డది అది. ఈ చిన్నవి కూడా అంతే, కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి అనమాట. నార్మల్గా దొరికే కూడా దొరుకుతాయి, కానీ ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి అనమాట ఇవి. ఇక్కడ చూసినా అన్ని తొండలు, బల్లీలు, విచిత్రమైన ఐటెంలు పరంగా. అది కూడా ఆగుతలేదు. యాక్చువల్లీ ఏంటంటే వీటిని కేజీలో బాధ పెడతా ఉంటారు అంతేగాని అవి బయటికి పోతే కూడా చచ్చిపోతాయి, ఎక్కువ రోజులు ఉండవు. అవి చాలా సెన్సిటివ్గా పెరుగుతాయి కదా. ఓకే ఫ్రెండ్స్, చూస్తారు కదా పెట్ షాప్ మీకు ఎలా అనిపించింది, రేట్లు కూడా ఎట్లా ఉన్నాయి, ఏం సంగతో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కనుక మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి మన వీడియో షేర్ చేసి మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే అండి, లెట్స్ గో, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.